దేశంలోనే తొలిసారిగా అండర్గ్రౌండ్ మైనింగ్లో సెకండ్ క్లాస్ మేనేజర్గా సర్టిఫికెట్ సాధించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటోంది భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రాసకట్ల సంధ్య. ప్రస్తుతం తను మనతో పాటు ఉన్నారు. అవి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే, మొదటగా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ మదర్ ఏం చేస్తూ ఉంటారు? నా పేరు సంధ్య. మా నాన్నగారి పేరు రఘు. డాడీ ఒక సింగరేణి ఎంప్లాయీ, కేటీకే 1 ఇంక్లైన్లో సిఓపిగా వర్క్ చేస్తూ ఉంటారు. మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. ఓకే, ఈ మగవారికి కష్టమైన ఈ మైనింగ్ రంగాన్ని మీరు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అన్ని ఫీల్డ్స్లో బాయ్స్ ఉన్నారు, కాకపోతే మైనింగ్ ఫీల్డ్స్లో కూడా గర్ల్స్ చాలా రేర్గా వచ్చారు. అండ్ చాలామంది అది బాయ్స్ ఉన్న కంపెనీయే అండ్ బాయ్స్ ఉన్న ఆర్గనైజేషనే. సో ఇలాంటి ఫీల్డ్ ఎంచుకోవడం కొంచెం హార్డ్వేర్గా డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, చిన్నప్పటి నుంచి డాడీ సింగరేణి ఎంప్లాయీ, ఇంకా మా అంకుల్ కూడా సజెస్ట్ చేశారు లైక్ ఇది కొంచెం డిఫరెంట్ ఫీల్డ్ నాన్న, ట్రై చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ అన్ని ఫీల్డ్స్లో బాయ్స్ అనే చాలామంది ఉన్నారు, అన్ని ఫీల్డ్స్లో బాయ్స్ ఉన్నారు, కాకపోతే మైనింగ్లో ఇప్పటివరకు బాయ్సే ఉన్నారు కానీ గర్ల్స్ లేరు. సో ఆ బ్రాంచ్ తీసుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేద్దాము, బాయ్స్కి కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఇది ఒక ఆపర్చునిటీ అనుకొని ఎప్పుడూ అంటూ ఉంటారు లైక్ బాయ్స్ చాలా స్ట్రాంగ్ అది ఇది అని చెప్పేసి. సో మేము కూడా గర్ల్స్ యాజ్ ఏ ఉమెన్ వాళ్ళకంటే ఇంకా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఈక్వల్గా కాంపిటీషన్ ఇస్తున్నాం అనుకుంటున్నాను. ఇప్పుడు వాస్తవానికి మీ ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్ కదా, రోజు తను పడే కష్టం మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇన్ని రోజుల నుంచి. ఈ కష్టాన్ని చూసినప్పుడు ఎందుకు రా ఈ ఫీల్డ్లే అంటే వేరే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంకా వేరే జాబ్ ఆ విధంగా ఎందుకు ఆలోచించలేదు? ఈ మైనింగ్ గురించి ఎందుకు ఆలోచించలేదు? అన్ని ఫీల్డ్స్లో పెయిన్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో అందులో ఏంటిది అని అంటే, అది ఒక అమ్మాయి బీటెక్లో జాయిన్ అవుతుంది అని అంటే క్యాజువల్గా పేరెంట్స్ సజెస్ట్ చేసేది ఏంటిది అని అంటే, నాన్న కంప్యూటర్ సైన్స్ తీసుకో, లేకపోతే ఎలక్ట్రికల్ కానీ ఇంకేదైనా బ్రాంచ్ తీసుకో అని అలా సపోర్ట్ చేస్తారు కానీ మైనింగ్ తీసుకో అని అయితే ఎవరు సపోర్ట్ చేయరు. అండ్ మా ఇంట్లో నాకు వచ్చేసి మా మమ్మీ డాడీ నాకు సపోర్ట్ చేశారు లైక్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నాన్న, ట్రై చేస్తే కొంచెం బెటర్గా ఫ్యూచర్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో అలా నేను తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఫీల్డ్ ఇప్పుడు లైక్ సాఫ్ట్వేర్ అయినా కానీ అందులో కూడా వెళ్ళి జాబ్ చేయాలి, పెయిన్ అనేది ఉంటుంది, కాకపోతే కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ ఇది కొంచెం పెయిన్గా ఉంటుంది. అండ్ ఎస్ ఐ యాక్సెప్ట్, డాడీని చిన్నప్పటి నుంచి నేను చూసి ఆ పెయిన్ హార్డ్ వర్క్ అనేది నాకు తెలుసు. సో నేను కూడా అనుకున్నాను అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే నాకు తెలుస్తుంది అని అనుకొని ఇంకా కొంచెం దాని గురించి తెలుసుకుందాము లైక్ అని చెప్పేసి తీసుకున్నాను. బీటెక్ పూర్తయిన తర్వాత మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ వచ్చింది కదా, ఆ జాబ్ ఎక్కడొచ్చింది? ఆ జాబ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాది 2018లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. 2018లోనే నాకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వేదాంత వాళ్ళు వచ్చి నన్ను క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను అక్కడ యాజ్ ఏ ప్లానింగ్ ఇంజనీరింగ్లో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ రోల్లో ఉన్నాను, అసిస్టెంట్ మేనేజర్గా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు కదా, ఎప్పుడైతే మీరు మైనింగ్ రంగాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మొదలైన మీది జర్నీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు కదా, ఈ జర్నీలో ఎప్పుడైనా మీకు ఏమైనా కష్టం అనిపించిందా? ఎందుకురా బాబు ఈ జాబు, ఈ రంగం ఎందుకు అని అనిపించిందా మీకు? లైక్ మేము ఫస్ట్ మైనింగ్ తీసుకున్నప్పుడు చాలామంది మమ్మల్ని డిస్కరేజ్ చేసినట్టుగానే మాట్లాడారు లైక్ ఈ ఫీల్డ్ బాయ్స్కి అయితే బెటర్, మీరెందుకు వచ్చారు, అమ్మాయిలకి కొంచెం సూటబుల్ కాదు అది ఇది అనుకుంటే చాలామంది డిస్కరేజ్ చేశారు. సో అలాంటప్పుడు మేము అనుకున్నాము సమ్ టైమ్స్ సరే బ్రాంచ్ చేంజ్ చేస్తే అయిపోద్ది లైక్ ఇంతమంది చెప్తున్నారు అని. అప్పటికి కూడా ఫ్యామిలీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు లైక్ ఇందులోనే కంటిన్యూ అవ్వు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది అని చెప్పేసి. సో అలానే కంటిన్యూ చేసాము. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. లాస్ట్ టైం ఎవరైతే మమ్మల్ని ఆ బ్రాంచ్లో నుంచి వెళ్ళండి అది ఇదని కొంచెం డిస్కరేజింగ్గా వేలో మాట్లాడారో ఇప్పుడు వాళ్ళే మాకు కాల్ చేసి కంగ్రాచులేట్ చేస్తున్నారు. సో అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ చాలా అచీవ్ చేసా అన్న హ్యాపీనెస్ నాకు వస్తుంది. మీరు పనిచేసే దగ్గర మీ పని రోల్ ఎలా ఉంటుంది? అంటే మీరు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు మీ జాబ్ ఏం చేస్తుంటారు అసలు లోపల? యాజ్ ఇక్కడ మైనింగ్ ఇంజనీర్స్ అంకుల్ వాళ్ళు సింగరేణిలో ఎలా చేస్తారో అలానే అండర్గ్రౌండ్లోకి వెళ్ళి యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ రోల్లో ఉన్నాను కాబట్టి అండర్గ్రౌండ్కి వెళ్ళి ఒకసారి ఇచ్చిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన షిఫ్ట్లో ఏమి జరుగుతున్నాయి అవి తెలుసుకోవడము, లైక్ ఏదైనా వర్క్ ఉంటే వర్కర్స్ని అక్కడ డిప్లాయ్ చేసి లైక్ ఇప్పుడే మనం మెషిన్ బ్రేక్ డౌన్ అయితే మెషిన్ ఎందుకు బ్రేక్ డౌన్లో ఉంది అవన్నీ డీటెయిల్స్ కనుక్కోవడం ఇవన్నీ. సో ఇవన్నీ కనుక్కొని మళ్ళీ ఇంకా హయ్యర్ అఫీషియల్స్కి ఏమైనా అప్డేట్ చేయమంటే వాళ్ళకి చేస్తూ సో ఇవే చేస్తూ లైక్ అది క్యాజువల్ రోల్. అండ్ ఇంకా అది కాకుండా పార్ట్ ఇంకా కొన్ని ప్లానింగ్
కి సంబంధించిన ప్లాన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము. అవన్నీ లైక్ వాళ్ళు ఇచ్చిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ మాకు అక్కడ కంపెనీలో ఏవైతే ఇచ్చారో అవన్నీ మేము అక్కడ ఫాలో అవుతూ ఉంటాము. ఓకే, మీరు పనిచేసే దగ్గర ఎక్కువ మగవారే ఉంటారుగా, వాళ్ళతో కలిసి పనిచేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సమ్టైమ్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఎందుకు అని అంటే ఆ ఫీల్డ్లో ఇప్పటివరకు అమ్మాయిలు రాలేదు. వాళ్ళు అనుకుంటారు లైక్ అబ్బాయిలే ఈ వర్క్ చేయగలుగుతారు అని చెప్పేసి. ఇప్పుడు మేము వాళ్ళకి ఈక్వల్ కాంపిటేటివ్గా వెళ్ళి వర్క్ చేస్తున్నాం కాబట్టి సో అది మాకు చాలా ప్రౌడ్ మూమెంట్. అలా పనిచేసే క్రమంలో మీకు మేనేజ్మెంట్ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? లైక్ సమ్టైమ్స్ సపోర్ట్ అనేది వస్తుంది రాకపోవచ్చు, కానీ నేను వేదాంతలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నా టీం అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు మేము అండర్ గ్రౌండ్కి వెళ్తాము, సో విజిట్ చేయాలి అది అన్నా కానీ ఫస్ట్ వాళ్ళే అంటారు సరే నాన్న మీరు వెళ్ళి చూసేసి రండి అని చెప్పేసి చాలా సపోర్టివ్గా ఉంటుంది టీం. సో మాకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీరు మొదటిసారిగా మీ జాబ్ లొకేషన్లో అండర్ గ్రౌండ్లోకి దిగినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా ఎక్సైటెడ్, లైక్ నెక్స్ట్ ఇంకా వెళ్ళి ఏం చూస్తాము, ఇంక ఇక్కడనే ఉంటే ఏం వర్క్ చేస్తాము అనేది. సో అది చాలా ఎగ్జైట్మెంట్ మూమెంట్ అనమాట. లైక్ సింగరేన్లో క్యాజువల్గా డాడీతో వెళ్ళినప్పుడు పైన లైక్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మేము మైనింగ్కి విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఓన్లీ ఓపెన్ క్యాస్ట్ వరకే విజిట్స్ ఇచ్చారు. అండర్ గ్రౌండ్కి అయితే ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. సో అండర్ గ్రౌండ్కి పర్మిషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. లైక్ ఒకసారి వెళ్ళి గెయిన్ చేయొచ్చు నాలెడ్జ్, లోపల ఎలా వర్కింగ్ ఆపరేషన్స్ జరుగుతుంది ఇవన్నీ చూడాలి అన్నట్టుగా. సో అప్పుడు మేము అది చాలా లైక్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అనమాట. అది నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేస్తామో చూస్తాము, మెథడ్ ఏంటి వర్కింగ్ ఇవన్నీ అని చెప్పేసి. అంటే ఇప్పుడు వర్కింగ్ విధానము సింగరేణిలో మీరు పనిచేసే దగ్గర ఒకే విధంగా ఉంటుంది, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? మా వర్కింగ్ మెథడ్ వచ్చేసి చాలా డిఫరెంట్. సింగరేణిలో వచ్చేసి బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ యూస్ చేస్తారు, మేము అక్కడ వచ్చేసి సబ్ లెవెల్ ఓపెన్ కేవింగ్ మెథడ్ యూస్ చేస్తాము. లైక్ ఇక్కడ బోర్డ్ అండ్ పిల్లర్ అని అంటే లైక్ మనము చిన్న చిన్న రూమ్స్ లాగా అలా ఫామ్ చేసుకొని లైక్ వెళ్ళి కోల్ని అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాము. అక్కడ మా దగ్గర వచ్చేసి ఏంటిది అని అంటే ఒక 2-3 లెవెల్స్ ఫామ్ చేస్తాము. లెవెల్స్ ఫామ్ చేసి ఒక లెవెల్లో నుంచి వెళ్ళి పై నుంచి హోల్ చేసి బాటమ్ నుంచి హోల్ చేసి మొత్తం ఒకటేసారి ఒక ప్యానల్ లాగా తీసుకుంటాము. సో దాన్ని మేము సబ్ లెవెల్ ఓపెన్ కేవింగ్ మెథడ్ అని చెప్పేసి అంటాము. మీరు ఈ ఘనత సాధించిన అనంతరం ఎమ్మెల్సీ కవిత గారు మిమ్మల్ని పిలిపించుకొని అభినందించారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు, తను ఏం చెప్పారు మీకు అసలు? కవిత మ్యామ్ని కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను. అండ్ కవిత మ్యామ్ కూడా చెప్పారు లైక్ మైనింగ్ ఇంజనీరింగ్ గర్ల్స్కి తెలంగాణ రీజన్లో ఏ ఆపర్చునిటీ లేదు ఇప్పటివరకు, త్వరలోనే ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ అలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల ఇంకా వేరే గర్ల్స్ కూడా లైక్ ఎవరైతే మైనింగ్లోకి ఇప్పటివరకు అరే మేము ఎందుకు వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ రంగంలో ఈ స్థాయికి రాణించడానికి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? లైక్ మమ్మీ డాడీ ఎప్పుడు నాకు సపోర్టివ్గానే ఉంటారు. లైక్ వాళ్ళు మాత్రం నేను మమ్మీ ఇలా అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి, విజిట్ ఉంది అది అంటే వాళ్ళు అసలు భయపడుకుంటా సరే నాన్న వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చేసి అది అని చెప్పేసి చాలా సపోర్టివ్గానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఈ రంగంలో రాణించాలనుకునే మహిళలకు మీరు ఏం చెప్పవచ్చు? అన్ని ఫీల్డ్స్లో బాయ్స్ ఉన్నారు అండ్ అది మేల్ ఎప్పుడూ అంటూ ఉంటారు లైక్ మేల్స్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. వాళ్ళకి ఈక్వల్గా మనం టఫ్ కాంపిటీషన్ ఇస్తే వాళ్ళు అదేంటి అనుకుంటారు లైక్ ఓకే ఎప్పుడు ఉమెన్ని తక్కువ డిస్కరేజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళకి మనం ఈక్వల్గా లైక్ మేము కూడా చేయగలుగుతాము, లైక్ వీఆర్ ఈక్వల్ స్ట్రెంగ్త్ టు యూ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఉమెన్ ఈజ్ నాట్ లెస్ దెన్ మెన్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ ఘనత సాధించిన తర్వాత మీకు వచ్చిన అతిపెద్ద అభినందన ఏంటి? మిమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు అందరూ? లైక్ అదే చాలామంది లైక్ ఇప్పటివరకు అండర్ గ్రౌండ్లో బాయ్సే ఉంటారు కాబట్టి గర్ల్స్ లేదు. సో యాజ్ ఎ గర్ల్గా ఉమెన్గా వచ్చి ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయడం అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది నా పెద్ద అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. మీ తదుపరి గోల్స్ ఏంటి నెక్స్ట్? యాజ్ ఏ మైనింగ్ ఇంజనీర్గా ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సివిల్స్ అలా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ జాబ్ చేస్తున్నారు? ఈ సర్టిఫికేట్ ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు వచ్చింది? నేను 2018లో నా బీటెక్ కంప్లీట్ అయింది అండ్ నేను 2018లోనే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో వేదాంతలో జాయిన్ అయ్యాను. ఇప్పటికీ అరౌండ్ 3 years అవ్వడానికి వస్తుంది. అండ్ ఈ సర్టిఫికేట్ వచ్చేసి మాకు 2019లో అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి DGMS ధన్బాద్ నుంచి మాకు ఒక గెజిట్ రిలీజ్ చేశారు లైక్ ఉమెన్ కూడా అండర్ గ్రౌండ్లో వెళ్ళి వర్క్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఆ రూల్ వచ్చిన తర్వాత గెజిట్ వచ్చిన తర్వాత 2019 నుంచి 2020 వరకు నేను 1 year అండర్ గ్రౌండ్లో వర్క్ చేసిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్
తోని నాకు ఈ సర్టిఫికేట్ నేను డిజిఎంఎస్కి అప్లై చేశాను. సో అప్పుడు నాకు ఈ సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అన్రిస్ట్రిక్టెడ్ది వచ్చింది. అండర్ గ్రౌండ్ మైనింగ్లో సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకున్నారు కదా, ఈ కెరీర్లో ఇంకా ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు అంటే ఫైనల్గా ఎక్కడి వరకు ఉంటుంది అసలు? లైక్ మైనింగ్ ఇంజనీర్స్కి వచ్చేసి 2 సర్టిఫికేట్స్ అనేటివి మ్యాండేటరీ. ఒకటి సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ వరకు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ వచ్చేసి హీ ఆర్ షీ కెన్ ఎలిజిబుల్ ఫర్ మేనేజర్ పోస్ట్ లైక్ మైన్స్ మేనేజర్ పోస్ట్. సో ఇప్పుడు నేను సెకండ్ క్లాస్ కంప్లీట్ చేశాను. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే ఫస్ట్ క్లాస్ కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ లైక్ ఒకవేళ అది కూడా క్లియర్ అయిపోతే ఐ కెన్ బీ ఎలిజిబుల్ ఫర్ మైండ్ మేనేజర్ పోస్ట్ ఆల్సో. అంటే ఇది ఎక్స్పీరియన్స్ తోటే ఈ సర్టిఫికేట్ వస్తుందా, లేదంటే ఏమైనా కోర్స్ చదవడం ఎగ్జామ్ రాయడం అట్లా ఏమైనా ఉంటుందా? సెకండ్ క్లాస్కి మాత్రం 1 year అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు మన డిగ్రీకి సంబంధించిన స్కూలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మనము డిజిఎంఎస్ ధన్బాద్కి పంపించాల్సి ఉంటుంది. సో పంపించినప్పుడు అక్కడ వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి ఒకవేళ ఏ ఎర్రర్ లేకుండా ఉంటే వాళ్ళు మనకి అప్రూవ్ చేసేసి సర్టిఫికేట్ పంపిస్తారు. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ దాన్ని వాళ్ళు ఏమైతే ఎర్రర్ ఉందో ఆ లెటర్తో పాటు మన సర్టిఫికేట్స్ అన్నీ వెనుకకు పంపిస్తారు. సో దాన్ని మనం మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ పంపిస్తూ ఉండాలి. అండ్ ఫస్ట్ క్లాస్ మేనేజర్కి వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ దాని తర్వాత వైవా ఇంటర్వ్యూ సెక్షన్ ఉంటుంది. ఇన్ కేస్ అందులో మనం క్వాలిఫై అయితే అండ్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అండ్ ఫర్ మేనేజర్ పోస్ట్. అది ఈ సర్టిఫికేట్ మీరు ఏదైతే సర్టిఫికేట్ సంపాదించుకున్నారో అది కోల్ ఇండియా లెవెల్లో అండ్ సింగరేణికి పనిచేస్తుందా ఒకే విధంగా ఉంటుంది? నేను మెటల్ మైన్స్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు మెటల్ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఇన్ కేస్ నేను ఒకవేళ కోల్లో వర్క్ చేస్తే కోల్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. ఈ మెటల్ మైనింగ్కి కోల్ మైనింగ్కి తేడా ఏంటి డిఫరెన్స్? లైక్ కోల్ మైన్ వచ్చేసి ఈజీగా కోల్ బొగ్గు, మెటల్ మైన్ వచ్చేసి కోల్ కాకుండా ఇంకేమన్నా లైక్ జింక్, లెడ్, గ్రైనైట్, లైమ్ స్టోన్ ఇలాంటివి ఏమన్నా అదర్ దెన్ కోల్ ఏవైనా మెటల్స్ కిందకే వస్తాయి. సేఫ్టీ ప్రికాషన్స్ రెండిట్లో ఒకే విధంగా ఉంటాయి, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్ మైనింగ్ సంబంధించి? అండర్ గ్రౌండ్లో వర్కింగ్ అని అంటే సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీలోకి వస్తుంది. అండ్ సేఫ్టీ ఎక్కడైనా ఒకలానే ఉంటుంది. నాకు తెలిసి కంపేర్ టు సింగరేణి అక్కడ కొంచెం బాగా సేఫ్టీ తీసుకుంటాము అని చెప్పేసి అనుకుంటాము. ఎందుకు అని అంటే అక్కడ మాకు సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రియారిటీ లైక్ ప్రొడక్షన్ కంటే. నాకు తెలిసి ఇక్కడ కూడా సింగరేణిలో కూడా అంతే తీసుకుంటారు అనుకుంటున్నాను సేఫ్టీ. మీరు పిలవగానే ఆర్బీ న్యూస్కి వచ్చి అన్ని వివరాలు తెలిపినందుకు ఆర్బీ న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు. కృషి పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే దేనైనా సాధించవచ్చు అంటున్నారు అండర్ గ్రౌండ్ మైనింగ్లో సెకండ్ క్లాస్ మేనేజర్గా సర్టిఫికేట్ సాధించిన రాసకట్ల సంధ్య.